క్రాకర్స్ అన్నీ ప్యాక్ చేసేసుకొని మేమైతే రెడీ అయిపోయామండి. మా చిన్నోడు ఫ్రెష్ అయిపోయాడు. టైం అయిపోతుందని చెప్తున్నాడు నాకు. పదండి వెళ్ళిపోదాం. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు జాజీస్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి అందరూ? అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలండి. ఈ దీపావళిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. చూసారు కదా, మేము తీసుకొచ్చిన క్రాకర్స్ అనమాట. యాక్చువల్లీ ఆ రోజు సండే అండి. నేను చర్చ్ నుంచి వచ్చేటప్పటికి లేట్ అయింది. అప్పటికే మా వాళ్ళు వెళ్ళి తీసుకుని వచ్చేసారు. సరే, మా చిన్నోడు ఏమేమి తెచ్చుకున్నాడో చూసేద్దాము. లాస్ట్ ఇయర్ కూడా మా చిన్నోడికి అసలు క్రాకర్స్ అనేవి ఇన్ని తీసుకోలేదండి. జస్ట్ కాకర కొవ్వొత్తులు అలాంటివే తీసుకున్నాము. ఎందుకంటే అప్పటికి ఇంకా బాగా చిన్నోడు కదా. ఈసారి అయితే కొంచెం పెద్ద పెద్ద సైజులో బాంబులు తీసుకొచ్చారు. చూద్దాము. హైడ్రో బాంబ్స్ అంటే ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి. బాంబ్స్ అయితే బాగున్నాయి. మేబీ కొంచెం సౌండ్ వస్తాయి అనుకుంటున్నాను ఇవి పేల్చినప్పుడు. వాడు ఒక్కడే పేల్చడండి, తమ్ముడు సాయం చేస్తాడు వాడికి. ఇదైతే ఒక ప్యాకెట్ తీసుకొచ్చారండి. తర్వాత వచ్చేసి చక్కెర బిగ్ అనమాట. ఇంకేముంటాయండి, భూచక్రాలండి. భలే ఉంటాయండి బాబు. అంటించామంటే రంగురంగులుగా తిరుగుతూనే ఉంటాయి. నాకైతే భలే ఇష్టం అండి ఈ భూచక్రాలు. తర్వాత వచ్చేసి సీఎం టపాకాయలు అనమాట. చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఐటెం వచ్చేసి పెన్సిల్స్. ఇవి ఒక ఫుల్ బాక్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇదే సేఫెస్ట్ అని చెప్పచ్చు. మొత్తం బాక్స్ అంతట్లో కూడా 10 ప్యాకెట్స్ అయితే ఉన్నాయండి. చూసారా, సింపుల్ గా ఉన్నాయి. కాల్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఇది ఒక ప్యాకెట్ తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పామ్ బిళ్ళలండి. మన చిన్నప్పటి నుంచి ది బెస్ట్ క్రేజ్ ఉన్నది ఏదైనా ఉందంటే ఈ పామ్ బిళ్ళలే. ఎంత పెద్దవారైనా కానీ దీన్ని కాల్చడానికి ఇష్టపడతారు. ఈ టపాకాయలు వచ్చేసి మనకి లైక్ చిచ్చుబుడ్లు లాగా వెలుగుతాయి అన్నమాట. పెద్ద సౌండ్ ఏముండవు. అండ్ ఇవి వచ్చేసి తాళ్ళు అనమాట. ఈ తాళ్ళు కూడా మనం హ్యాపీగా కాల్ చేయొచ్చండి. మనకు కొంచెం సేఫ్ అనే చెప్పుకోవచ్చు. ఈ బాక్స్ లో వచ్చేసి మనకి కాకర కొవ్వొత్తులు ఉంటాయండి. ఇది కూడా ఒక మోడల్లో ఒక బాక్స్ అయితే తీసుకొచ్చేసారు. చూస్తున్నారు కదా, ఈ కవర్ లో ఉన్నవి పాపప్స్ అండి. లాస్ట్ ఇయరే నేను 2-3 బాక్సెస్ వరకు కూడా తెప్పించేశాను. మా చిన్నోడు ఎక్కువగా వీటితోనే ఆడుకుంటాడు. ఎప్పుడైనా గోల్ చేసినప్పుడు, ఏడ్చినప్పుడు కూడా ఒక్కో ప్యాకెట్ ఇచ్చేస్తూ ఉంటాను. ఎంజాయ్ చేస్తూ మర్చిపోతాడు అనమాట. ఇవి లాస్ట్ ఇయర్ కొన్ని నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంక ఇయర్ నేను ఇంకొక ప్యాకెట్ ని అయితే తీసుకురాలేదు. ఇన్ని ఐటమ్స్ లో ఏదో మిస్ అయింది అనుకుంటున్నాను. ఇంకేముంటదండి, చిచ్చుబుడ్డే. దీపావళిలో చిచ్చుబుడ్డు వెలిగితేనే దీపావళి ఫెస్టివల్ అయినట్టు ఉంటది. ఇలాంటి చిచ్చుబుడ్డు కూడా చిన్న చిన్నవే తీసుకొచ్చారు. ఎందుకంటే విన్నమ్మ కాలుస్తాడు కాబట్టి. మొత్తానికైతే 6 అయిపోయిందండి. మొత్తం రెడీ అయిపోయాడు. క్రాకర్స్ అన్ని కూడా కవర్ లో సర్దేసుకున్నాడు. చెప్పాలంటే చిన్నప్పుడు దీపావళి పండగ అనగానే మా ముఖంలో వచ్చిన వెలుగంతా ఇప్పుడు మా చిన్నోడి ముఖంలో కనిపిస్తుంది. ఎంత సంతోషమో కదండి. చూడండి, శుభ్రంగా సర్దేసుకున్నాడు. వెళ్ళిపోదాం పదండి. వెళ్తూ వెళ్తూ ఉండగా మా అపార్ట్మెంట్ లో దీపావళి రంగులతో చక్కగా దీపాలను అయితే వెలిగించారండి. దీపావళి పండుగలో దీపావళి ప్రమిదలు వెలిగిస్తేనే ఆ దీపావళికి అందం వస్తుందంటారు. నిజంగా ఆవిడ చాలా చక్కగా ముగ్గు వేసి ముగ్గులో దీపాలను పెట్టి అయితే వెలిగించారు. చూసారు కదండి, ఈ విధంగా అయితే మేము క్రాకర్స్ అయితే కాల్చేసామండి. మా చిన్నోడైతే ఇంత కూడా భయం లేకుండా వెళ్ళి ఒక్కడే కాల్చేస్తున్నాడు. ఈ దీపావళిని మనం ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటామో అంతే జాగ్రత్తగా కూడా క్రాకర్స్ ని కాల్చుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.